హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం నీ ఇష్టం అంటే నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావా లేదా అనే దాని గురించి తెలుసుకుందాం. యువర్ చాయిస్. మనం ప్రతిదీ మనకు తగినట్టుగానే మనకు నచ్చినట్టుగానే చాయిస్ పిక్ చేసుకుంటూ ఉంటాం. అది కొంతవరకు మాత్రమే పనికొస్తుంది. ప్రతిసారి మన ఇష్టమే సాగాలి, ప్రతిసారి మన ఇష్టాన్ని మనం చూపించాలి అంటే కొన్ని చోట్ల కుదరకపోవచ్చు కదా, కుదరదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే చాలాసార్లు నా విషయంలో కూడా జరిగింది. నీ ఇష్టాన్ని తగినట్టుగా నువ్వు ఉన్నావా లేదా. కొన్నిటి కోసం మనం మారితే అటువైపు వాళ్ళు ఇంపార్టెంట్ వ్యక్తి అయితే ఓకే, మనం చేంజ్ చేసుకున్నా పర్లేదు. ప్రతిసారి మనకి ఇష్టం వచ్చిందే చేయాలని లేదు. మనకి ఎంత నచ్చింది మనం చేస్తామో అంత మన దగ్గర నుంచి జనాలు దూరం అవుతూ ఉంటారు. కొన్నిటికి వాళ్ళకి అడ్జస్ట్ అయ్యేలాగా ఉంటే అందరూ మనతో కలిసి ఉంటారో నేను అనుకుంటున్నాను, పర్సనల్ ఫీలింగ్. అందుకే నేను మీ దగ్గర చెప్తున్నాను. కొంతమంది అనుకుంటారు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నా ఇష్టం నాది అంటే. మరీ కింద ఉండి బతకమని ఎవరు చెప్పరండి. ఒక 10 అనుకోండి, 10 విషయాల్లో 8 విషయాలు మీకు నచ్చినట్టే చేయాలి ఖచ్చితంగా. 2 విషయాల్లో మీరు మేబీ మారినా ఓకే, పర్వాలేదు. కానీ కొంతమంది కోడళ్ళు కావచ్చు, కొంతమంది భార్యలు కావచ్చు, లిటరల్లీ వాళ్ళు ఒకేసారి 8 మార్చుకోవాల్సి వస్తుంది. 2 వాళ్ళకి నచ్చినట్టు అందులో కూడా చాయిస్ తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇది కరెక్టా కాదా? ఒకసారి నిజంగా మీరు అలా ఫీల్ అవుతున్నారు, ఒకసారి కమెంట్ చేసి చెప్పండి నాకు. ఏదో నా వల్ల అయింది, నేను కమెంట్స్లోనే నేను మీకు హెల్ప్ చేస్తాను, చెప్తాను. నాకు అది అనిపిస్తుంది. నేను ఒక్కొక్కసారి విన్నప్పుడు వాళ్ళకి నచ్చింది నువ్వు చేయడానికి నువ్వెందుకు, ఇంకా వాళ్ళే ఉండొచ్చు కదా. ఏదైనా కూడా వాళ్ళలాగే నువ్వు చేయకూడదు. నువ్వేంటి నువ్వు తెలుసుకొని ఫస్ట్ మనకి నచ్చింది ఏదో కొంచెమైనా చేయాలి. ఫస్ట్ పిల్లల కోసం సాక్రిఫైస్ అంటారు, ఇంకోటి చేయాలి, తప్పదు, నేను లేదని చెప్పట్లా. కానీ మీ ఇష్టం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని కూడా తెలుసుకొని చేసేదాన్ని ఇష్టం అంటారు. ఏమంటారో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.